సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ఆస్ట్రాలజర్, రైటర్, ప్రొడ్యూసర్, నౌ ఇప్పుడు డైరెక్టర్ కూడా హరిత గోగినేని గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి ఇన్ని ట్యాగ్స్ అసలు? అంటే ఒకటి కాదు, అసలు చదువుకుంటా పోవాలా లైన్ లో? ఐ జస్ట్ ఎక్స్ప్లోర్ అంతే, డిఫరెంట్ ఫీల్డ్స్. ఓకే, అసలు గోగినేని గారు అనగానే నాకు బాబు గోగినేని గారు గుర్తొచ్చారు. ఏంటి ఏమన్నా లేదు, రిలేటివ్సా లేకపోతే? డైరెక్ట్ రిలేషన్ అయితే ఏం లేదు. ఓకే, జస్ట్ సర్నేమ్. సర్నేమ్ ఎక్కడన్నా ఉండుండొచ్చేమో తప్ప. బట్ ఎనీవే వి బోత్ ఆర్ ఆపోజిట్ కదా. నేనేమో డివోషనల్, ఆయన ఏతిస్ట్ అంటారు కదా, సో అట్లాగా. ఓకే, సో క్వైట్ ఆపోజిట్ కూడా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అసలు రైటింగ్? ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? మళ్ళీ ఆస్ట్రాలజర్ గా కొన్ని చూశాను, మేబీ కొన్ని వీడియోస్ చూశాను, దాంట్లో కూడా చాలా డెప్త్ గా వెళ్ళారు. మళ్ళీ ప్రొడ్యూసర్ గా చూసాను, అది కూడా లక్కీ లక్ష్మణ్ ఫస్టే సోహెల్ తో కొంతవరకు క్రియేట్ చేసుకోగలిగారు. అవును, ఫస్ట్ నుంచి వద్దాం. అసలు రైటర్ గా ఎక్కడ ఏంటి అసలు? అది రైటింగ్ అనేది అది బ్లెస్సింగ్. సో బై బర్త్ మనకేమంటారు, పూర్వజన్మ సుకృతం ఇంకోటి ఉంటేనే కళలు అనేవి మనకి బ్లెస్సింగ్గా వస్తాయి. సో రైటింగ్ కూడా వన్ ఆఫ్ ద కళే కాబట్టి అది నాకు బ్లెస్సింగ్గా వచ్చింది. ఎందుకంటే నేను ఏదో చదువుకొని నాలెడ్జ్తో రాయటం కాదు, నాకు సాహిత్యం, కవితలు, పాటలు ఇవన్నీ ఆటోమేటిక్గా ఒక భావనని ఏదన్నా కావాలి అన్నప్పుడు కూర్చొని రాస్తుంటే ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. సో అంటే ఒక రిపాజిటరీ ఏదో ఉంది, సో నాకు వస్తుంది. సో అంతే తప్ప దానికి మించి అసలు నాకు ఏం తెలియదు. స్టోరీ అయినా అంతే, అలా కూర్చుంటే రాస్తూ ఉంటారు అనమాట. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? చిన్నప్పుడు, నాకు వచ్చినప్పటి నుంచి నేను కథలు చిన్నప్పుడే రాసేదాన్ని. కథలు, కవిత్వాలు అన్నీ కూడా చిన్నప్పుడే రాసేదాన్ని. సో అది ఒక హాబీ లాగా పెట్టుకున్నాను. అది ఎప్పుడు కూడా ప్రొఫెషన్ లాగా చేసుకుందాం అని నేను అనుకోలేదు. ఓకే, సో అట్లాగా రైటింగ్ స్కిల్స్ అనేది అట్లాగా బ్లెస్సింగ్, ప్యూర్ బ్లెస్సింగ్ అంతే. అసలు ప్రాక్టీస్ కానీ చదవటం కానీ ఏమీ లేదు అసలుకి. సో ఇంకా మిగతా అంటే వృత్తులు అట్లాగా ఒక్కొక్కటి అలాగా చేంజ్ ఓవర్ అట్లా అవుతూ ఉండి. ఆస్ట్రాలజర్ గా కొన్ని రోజులు ఉన్నారు. ప్రెసెంట్ రన్నింగ్, యాక్చువల్ ప్రెసెంట్ రన్నింగ్ లో ఇప్పుడు రియల్ ఎస్టేట్, ఆస్ట్రాలజీ, మూవీ, ఈ మూడు మేజర్ గా ఉంది. టైం ఎక్కడ సరిపోతుందండి అసలు మీకు? ఒకదానికి కూడా టైం అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఇప్పుడు. మెయిన్ ఎవరో ఉండుంటారు గట్టిగా సపోర్ట్. లేదు, యాక్చువల్ గా నేను, నా హస్బెండ్, నా పిల్లలని తప్ప ఇంకా అసలుకి అంటే ఈవెన్ సారీ, నేను వృత్తితో పాటు ఫ్యామిలీని కూడా ఈక్వల్ గానే మేము చూసుకోవాలి. సో సపోర్ట్ అయితే ఎవరు లేరు, మనం చేసుకోవటమే. ఓకే, సో బట్ టైం మేనేజ్మెంట్ అంతే. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్కి మనం ఫుల్ టైం ఉండాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆఫ్టర్ మ్యారేజ్ స్టార్ట్ చేశారా? లేదు, మ్యారేజ్ కూడా ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి వర్క్ చేసేదాన్ని ఫర్ సర్వైవల్. సో చిన్నప్పుడే నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసాయి. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అంతే. అంటే ఎందువల్ల రెస్పాన్సిబిలిటీస్? అంటే ఎక్కడ? సర్వైవల్, బతకడానికి. అంటే మదర్ ఫాదర్ టేక్ కేర్ చేస్తారు కదా? లేదు, ఏజ్ వరకు. అంటే అన్ఫార్చునేట్లీ నాకు అదృష్టం లేదు. సో నా ఫాదర్ కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్కి వెళ్ళాల్సి వచ్చిన సిచ్యువేషన్ లో నేను ఇంటర్మీడియట్ తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి. ఎంతమంది అండి మీరు? నేను, మా సిస్టరు. అప్పటికి మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. సో నేను, అమ్మ. సో అమ్మని చూసుకోవడం కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, ఇంటర్మీడియట్ నుంచి. ఇంటర్మీడియట్ అయిపోగానే. సో అక్కడ నుంచి ఇంకా ఒక్కొక్కటి అలాగా ప్రోగ్రెస్ లో చేసుకుంటూ వచ్చాను. ఎన్ని ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్? ఎన్ని ఇయర్స్ అయింది? సో ఇప్పుడు నాకు లైక్ 17 years పాప ఉంది నాకు. 17 years పాప ఉందా మీకు? దేవుడా. ఓకే, సో సంతూర్ మమ్మీ అనమాట అయితే. ఓకే, సో అట్లా ఒక పాప, 2 బాబులు. ఓహో, ఓకే. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వేస్తున్నారు. మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 20 years వేసుకోవచ్చా? లేదు, ఆల్మోస్ట్ లైక్ 18 years అంతే. 18 years. ఓకే, సో ఇమ్మీడియట్లీ నాకు ఫస్ట్ పాప, మ్యారేజ్ అయిపోగానే పాప. అప్పుడు నేను ఐటీలో ఉండే యాక్చువల్గా. ఓకే, సో అసలు ఆస్ట్రాలజీకి అలానే ఇప్పుడు మీరు వచ్చిన ఈ ఫిలింకి
ప్రొడక్షన్ కి అసలు సంబంధమే లేదు కదా, ఇటు సైడ్ ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను వర్క్ చేసిన ప్రతి ఫీల్డ్ చాలా డిఫరెంట్ ఫీల్డ్స్. అదే కదా. నేను ఐటీలో ఎక్కువ రోజులు ఉన్నా. ఐటీలో మంచిగానే హ్యాపీగానే నడిచిపోతూ ఉండేది. చాలా అంటే లైఫ్ చాలా ఈజీ ఉండేది ఐటీలో ఉన్నప్పుడు. 6 అవర్స్ వర్క్ చేసుకోవడం, రిమైన్ మన ఇష్టం. సాటర్డే సండే హ్యాపీగా జాలీగా ఉండేది. సో అనుకోకుండా ఒక అన్న నన్ను అప్పుడు రియల్ ఎస్టేట్లో ఉంటే బాగుంటుంది నీకున్న స్కిల్స్కి అని చెప్తే వాళ్ళ కంపెనీకి హెల్ప్ చేయడం కోసం నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చా. సో అక్కడ నుంచి నేను బయటకు రాలేకపోయాను రియల్ ఎస్టేట్లోంచి. అనుకోకుండా అందులో జర్నీ అయిపోయింది. సో ఈ మామూలుగా ఆస్ట్రాలజీ అనేది చిన్నప్పటి నుంచి నాకు క్యూరియాసిటీ వల్ల, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను చదవటం మొదలుపెట్టాను. అంటే అసలు ఇది నిజమా కాదా అనే తెలుసుకునే అన్వేషణలో నేను ఆస్ట్రాలజీ చదవటం స్టార్ట్ అయింది. సో ఇది నిజమే అని నిర్ధారించుకున్న తర్వాత స్లోగా అది ప్రాక్టీస్ కింద మారింది. తెలిసిన వాళ్ళకి చెప్తూ 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 అలాగా బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. లేదు అంటే అసలు అది నాకు ఒరిజినల్ ప్లాన్ కాదు. ఓకే. సో ఇప్పుడు కూడా ఓన్లీ త్రూ రిఫరెన్స్ ఇంపార్టెంట్ అయితేనే నేను దానికోసం ఒక టైం కేటాయిస్తా పర్ డే ఎవ్రీడే. సో ఫుల్ టైం చేయట్లేదు ఇప్పుడు నేను. ఇప్పుడు జనరల్గా మనం చూస్తుంటున్నాం, ఇప్పుడు కొంత ఆగినాయి నాకు తెలిసి, కొన్ని కాంట్రవర్సీస్ తర్వాత ఆగినాయి. ఇంతకుముందు అయితే ప్రతిరోజు సెలబ్రిటీస్ లేకపోతే పొలిటీషియన్స్ జాతకాలు వాళ్ళు అడిగినా అడగకపోయినా చెప్పేస్తూ ఉండొచ్చు. నిజంగా ఒక ఆస్ట్రాలజర్ అలా చెప్పచ్చా? అంటే కన్సర్న్ మనం ఏమి అతన్ని అడగలేదు, లేకపోతే మనకి చెప్పించుకోవాలని కూడా లేదు, అలా ఏది చేయకుండా బయటకు వచ్చేసి చెప్పచ్చా? ఈ ఆస్ట్రాలజర్ అనేవారు ఎవరైనా సరే బయటకు వచ్చేసి అలా ప్రొజెక్ట్ చేయొచ్చా? చేయకూడదండి. అది 100% రాంగ్. మామూలుగా మీరు మానవ ధర్మాల్లో తీసుకున్నా కూడా, ఫర్గెట్ అబౌట్ ఆస్ట్రాలజర్, మానవ ధర్మం కూడా తీసుకున్నప్పుడు మీరు నా ఫ్రెండ్, మీరు నాకు ఏదైనా పర్సనల్ విషయాలు చెప్పారనుకోండి, మీ కన్సర్న్ లేకుండా నేను బయటకు వెళ్ళి చెప్పడం అధర్మమే. అలాంటిది శాస్త్రం. ఇది శాస్త్రంలో ఒకళ్ళ కర్మ, ఒకళ్ళ జీవిత చక్రం మనం చూసినప్పుడు, లేదా అసలు మీ పర్మిషన్ లేకుండా చూడకూడదు. ఒకవేళ మీ పర్మిషన్తో చూసినప్పుడు అది మీ వరకు పరిమితమై ఉండాలి తప్ప 4 గోడల మధ్య బయట చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళ పర్మిషన్ అడిగి, ఏమండి మీరు కొంచెం సెలబ్రిటీ కదా, మన ఇద్దరి మధ్య అనుభవం ఉంది కదా, నేను 4 ముక్కలు బయట చెప్పనా మీ గురించి, లేదా నేను మీకు చూస్తానని చెప్పనా అని వాళ్ళ అనుమతి అడిగి చెప్తే తప్పులేదు. ఓకే. సో ఎప్పుడు కూడా నార్మల్గా కూడా ఒకళ్ళ కన్సర్న్ లేకుండా మనం ఎప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ కానీ వాళ్ళ లైఫ్ కానీ మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. సో ఇంకా ఇదైతే ఇంకా శాస్త్రం కాబట్టి అసలు కరెక్ట్ కాదు. ఈవెన్ దీంట్లో కూడా మనం కొన్ని విషయాలు కూడా మీకు చెప్పకూడదు అలా ఉంటాయి కదా, కొన్ని ఉంటాయి ఆ విషయాలు కొన్ని చెప్పకూడదు అని ఉంటుంది. అలాంటప్పుడు బయట వాళ్ళకి, బయట ప్రపంచానికి చెప్పేదానికి మనకే చెప్పకూడదు అసలు. అలాంటిది అసలు అర్హత అనేది లేదు, చెప్పకూడదు అది. మరి అంటే పుట్టిన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా రేపు ఇదైపోతుంది, రేపు అదైపోతుంది అని ముందే చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని అసలు చెప్పకూడదు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారండి, శాస్త్రమైన సబ్జెక్ట్ ఏదైనా సరే ఒకరి బలహీనత అవ్వకూడదు, అది బలం అవ్వాలి. ఇప్పుడు మీకు ఏదో ఒక సమస్యతో నా దగ్గరికి వచ్చారు, నేను మీకు బలం అవ్వాలి కానీ బలహీనత అవ్వకూడదు. అంటే మిమ్మల్ని దాంట్లోంచి బయటికి మోరల్గా కానీ ఒక రకంగా నేను బయటికి తీసుకొచ్చేలాగా ఉండాలి తప్ప మిమ్మల్ని భయభ్రాంతులు చేసి అందులో ఇంకా నేను మిమ్మల్ని ఇది చేయకూడదు అనమాట. సో ఇవన్నీ కూడా ధర్మానికి సంబంధించిన సూత్రాలు కాబట్టి మనం పాటించాలి. ఎప్పుడైతే మనం శాస్త్రాన్ని పాటిస్తామండి, మనకు ఆటోమేటిక్గా వాక్ శుద్ధి అనేది వస్తుంది. వాక్ శుద్ధి ఉన్నప్పుడు నేను మీకు చెప్పే కొన్ని రియల్గా కూడా జరగవచ్చు, ఒకవేళ అవుట్ ఆఫ్ కంటెస్ట్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడైతే పవిత్రంగా ఉంటామో, సో కంపల్సరిగా ప్రతి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు మానవ ధర్మాలను అయితే కంపల్సరిగా పాటించాలి. ఏంటండి ఆ చేతికి ఏంటి ఇప్పుడు మీరు టాటూ కదా, ఈ రుద్రాక్ష. ఇప్పుడు Okay. కార్తీక మాసం కదా, సో కార్తీక మాసం అంతా వేసుకొని ఉంటారా? అంటే వేసుకోవచ్చా ఆడవాళ్ళు కూడా రెగ్యులర్ గా వేసుకోవచ్చు? ఎప్పుడే యాక్చువల్గా ఆడవాళ్ళకి ఒక సమస్య ఉంటది కాబట్టి ఆ పీరియడ్ తప్ప మిగతా అప్పటికి జెండర్కి అసలు సంబంధమే లేదు. ఆ టైంలో తీసి పక్కన పెట్టి మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు టాటూ ఏంటి? నా ఫ్యామిలీ పేర్లు ఇవన్నీ, పిల్లల పేర్లు, నా హస్బెండ్ పేరు, టాటూ మొత్తం అన్ని కవర్ చేసేసారు. ఓకే. అంటే ఎప్పుడు నన్ను మామూలుగా ఎప్పుడు చేతులకి ఎప్పుడు ఏం వేసుకోవటం నాకు అలవాటు ఉండదు అనమాట. సో ఎప్పుడు ఏది వేసుకోవట్లేదు అంటున్నారు, బోస్గా ఉంటుంది ఆడపిల్ల చేతులకి ఏదైనా వేసుకోవాలంటే, సరే నా ఫ్యామిలీకి మించిన అలంకారం ఏముంటుందని నా ఫ్యామిలీ పేర్లే వేసుకున్నాను అనమాట. అంటే మీరు ఒక పక్క డివోషనల్ గా ఉన్నారు, ఫస్ట్ స్టార్ట్ చేసేదే ఇవి కదా, అమ్మాయి ఇంత పెద్ద బొట్టు పెట్టాలి, మెడలో ఇన్ని వేసుకోవాలి, లేకపోతే చేతికి గాజులు ఉండాలి కంపల్సరీ. మరి ఇది ఎట్లా? లేదు, యాక్చువల్గా నేను చాలా సింపుల్గా ఉంటాను డే 1 నుంచి. నాకు వచ్చే వాళ్ళంతా నన్ను నమ్మి, నా సబ్జెక్ట్ నమ్మి వచ్చేవాళ్ళు.
ఒకసారి వచ్చాక నా సబ్జెక్ట్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. సో నేను ఎప్పుడు కూడా షో ఆఫ్లు చేయడం నాకు ఇష్టం లేదు. సో నాకు ఇష్టమైతే వేసుకుంటాను. ఇప్పుడు ఇవి ఏంటంటే రుద్రాక్ష కానీ స్ఫటికం కానీ సైంటిఫిక్గా కూడా దే ఆర్ గుడ్, వేర్ చేయటం గుడ్, అంతే తప్ప మనం అలా నాకు ఇష్టం లేదు. అందుకే నన్ను చాలామంది చెప్తారు ఆస్ట్రాలజర్ అంటే నువ్వు అట్లాంటి బట్టలు వేసుకోవాలి, ఇట్లాంటి బట్టలు. లేదు, నాకు నచ్చిన బట్టలు నేను నిండుగా హ్యాపీగా వేసుకుంటాను. సో ఇంకా నేను అలాగా వెళ్ళలేను అనమాట. బేసికల్గా నా జీవితం నేను జీవిస్తూ నాకు తోచిన సేవ నేను చేయాలి శాస్త్రం ద్వారా అని, అంతే. రియల్ ఎస్టేట్లో ఈ ఫీల్డ్లో ఉన్న మీరు ప్రొడక్షన్ సైడ్ ఎందుకు వచ్చారు అసలు? ఎవరు మోటివేషన్ అక్కడ? నా హస్బెండ్, తనకి యాక్చువల్గా అంటే ప్రొడక్షన్ మోటివేషన్ కాదు, మూవీ ఫీల్డ్లోకి రావడానికి రీజన్ తను. తనకి కాలేజ్ డేస్ నుంచి డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉందన్నమాట. సరే, తన కోరిక అంటే లైఫ్లో ఉండే ఒకటే కోరిక తనకి. ఆ కోరిక నెరవేరటానికి ఫస్ట్ వేరే చోటుకి వెళ్ళి చేయొచ్చు, బట్ తను తను చేయలేకపోతే ఎట్లాగా అన్న ఉద్దేశంతో మనమే చేసుకుందాము అని నేను ఒక బిజినెస్ లాగానే ట్రీట్ చేసి మనం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసాం. ఓకే. ఆ స్టార్ట్ చేసిన ఎప్పుడు స్టార్టింగ్లోనే నాకు డైరెక్షన్ అనే ఒక పాత్ కనపడింది అప్పుడే. సో సరే ఇదేంటో చూద్దాము, నేర్చుకుందామని తనతో పాటు నేను పని చేసుకుంటూ అలాగే నేర్చుకుంటూ స్టోరీ డెవలప్ చేసుకున్నాను అనమాట. మీ హస్బెండ్ తో పాటు వర్క్ చేశాను. లక్కీ లక్ష్మి. అంటే నేను అంతా నేర్చుకుని తన దగ్గర నుంచే కదా, అంతకుముందు ఎప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళి ఎవరి దగ్గర ఏం చూసింది లేదు. సో అండ్ మనకున్న వర్క్స్కి నేను వెళ్ళి చేయలేను కూడా. సో అనుకోకుండా అవకాశం దొరికింది కాబట్టి లక్కీ లక్ష్మణ్ మూవీ డ్యూరింగ్ ప్రాసెస్ అంతా మొత్తం నేర్చేసుకున్నాను. సో బేసికల్గా నేను చాలా క్విక్ లెర్నర్ని, చాలా ఫాస్ట్గా నేర్చేసుకుంటా ఏదైనా, అదొకటి ప్లస్ పాయింట్. తర్వాత ఆ మూవీ అయిపోయి మనకి ఓటీటీ అమెజాన్ ప్రైమ్కి వచ్చేసిన తర్వాత అప్పుడు నేను ఫుల్ టైం కూర్చొని స్టోరీ అంతా కంప్లీట్గా డెవలప్ చేసుకొని మళ్ళీ డైరెక్టర్గా మూవీ స్టార్ట్ చేశాను. ఓకే. ఈ లక్కీ లక్ష్మణ్ టైంలో అండి ఏమైనా ప్రొడక్షన్ దగ్గర లేట్ అవ్వటం కానీ, ప్రొడక్షన్ సైడ్ కానీ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా జరిగాయా? ఎందుకంటే ఆ టైంలో సోహెల్ని విపరీతంగా రియాక్షన్స్ చూసాం. లేదు, బై గాడ్ గ్రేస్ అండ్ మన ఎఫర్ట్స్ వల్ల అసలు ప్రొడక్షన్ వెంట్ వెరీ వెల్ అనమాట. అంటే ఫస్ట్ టైం అంత బ్యూటిఫుల్గా వెళ్ళటం అనేది పెద్ద మిరాకిల్. అసలు మనకి పేరు కూడా సగం వచ్చింది దానివల్ల. ఆన్ టైం చేశారు వీళ్ళు, అండ్ ఎవరిది కూడా ఒక 1 రూపీ బ్యాలెన్స్ ఉండదు. అదే డే నెక్స్ట్ డే ఇచ్చేస్తూ ఉండేది. ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా రెస్పెక్ట్ఫుల్గా మేము చూసుకోవటం, అందరూ మనకి ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. ఇప్పుడు ఈవెన్ సెకండ్ మూవీకి కూడా సేమ్ టీమే వర్క్ చేసింది. సో మొత్తం ఈవెన్ ప్రొడక్షన్ టీమ్తో సహా ఎవరైతే మన ఫస్ట్ మూవీకి ఉన్నారో సెకండ్ మూవీ కూడా అదే. సో ఎక్కడ మన సైడ్ నుంచి అయితే అసలు చిన్న మిస్టేక్ కానీ చిన్న డిలే అన్నీ ఆన్ టైం. అసలు 10 monthsలో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయటం, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్, ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోయింది. ఈ మూవీకేనా అన్న మూవీకి రండి అన్న అని ఏడ్చింది? ఈ మూవీకేనా? కాదు, అది బూట్కట్టు బాలరాజు. ఓహో. ఆఫ్టర్ 1 year ఇది సైమల్టేనియస్ గా వెంటనే రిలీజ్ అయినాయా? లేదు, 1 year గ్యాప్ ఉంది. మన దానికి 1 year గ్యాప్ ఉంది. కానీ ఫస్ట్ మూవీనే ప్రొడక్షన్ స్టార్ట్ చేసి రిలీజ్ చేయటం ఎంత గ్రేటో డైరెక్ట్ అమెజాన్ లోకి తీసుకురాగలిగారు. బ్యాక్గ్రౌండ్ దీనికి ఏంటి అసలు? దీని వర్క్ ఎలా చేశారు? అసలు నిజం చెప్పాలంటే మనకి ఫీల్డ్ లో అసలు ఎవరు తెలియదండి. నేను అదే అంటున్నాను, అసలు రిలీజ్ చేయడమే గ్రేట్ ఈ టైంలో. చిన్న సినిమాలు మళ్ళీ తీసుకెళ్ళటం ఓటీటీకి కూడా మంచి ప్లాట్ఫామ్ కి తీసుకెళ్ళగలిగారు. ఎలా చేశారు? మనం చేసిన ఎఫర్ట్స్ కి గాడ్ ఇచ్చిన బ్లెస్సింగ్ తప్ప మనకి అంటే ఈ ఫీల్డ్ లో మనకి ఎవరు తెలియదు. వచ్చినప్పుడు మనం చేసుకున్న పరిచయాలు, మనం ఉన్న దాన్ని బట్టి మనకు ఒక ఫ్యామిలీ తయారవటమే ఇక్కడ, అంటే వర్క్ ఎన్విరాన్మెంట్ ఫ్యామిలీ. సో నేను ఏదన్నా సరే అంటే డెప్త్గా వెళ్ళిపోతాను, ప్రతిదీ నేర్చుకుంటూ చేస్తుంటా. అంటే బ్లైండ్గా చేయను, నేను ఏది కూడా అస్సలు బ్లైండ్గా చేయను. ఈవెన్ మీరు ఆస్ట్రాలజీ కూడా నేను జస్ట్ అట్లా వచ్చి చెప్పలేదు. అంటే ఇయర్స్ ఆఫ్ స్టడీ, అంటే మనకి మార్కెట్లో ఉన్న పుస్తకాలన్నీ చదివేస్తుంటా. ప్రొఫెషనల్గా కూడా నేను డిప్లొమా నుంచి స్టార్ట్ చేశాను. ప్రొఫెషనల్గా కూడా డిప్లొమా, మాస్టర్స్, పిహెచ్డి అంతా కూడా ప్రొఫెషనల్గా చేసుకున్నా. సో నాకు మళ్ళీ చాలా ప్రాక్టికల్స్ చేసిన తర్వాత నేను పబ్లిక్కి చెప్పడం స్టార్ట్ చేశాను. సో నేనంతా సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. సో అలాగే మూవీ కూడా మొత్తం డెప్త్కి వెళ్ళి అసలు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ మనీ సేవ్ చేసుకోవాలి, ప్రతిదీ స్టడీ చేసి ఒక ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది పూర్తిగా నేర్చుకున్నాకే మనం సినిమా తీసాం. మనం చేసిన ప్రమోషన్స్ కానీ మన ప్రాపర్ ఎఫర్ట్స్కి మనకు వచ్చిన రిజల్ట్స్ అంతే. సో మంచి పేరు వచ్చింది. మనం బాక్స్ ఆఫీసుల్లో పెద్ద ఏమంటారు బద్దలు కొట్టేలాగా చేయకపోయినా మంచి సినిమా తీసాము, మంచి ప్రొడక్షన్ హౌస్ అని పేరు వచ్చింది. ఫస్ట్ టైం కదా రావటమే నాకు తెలిసి చాలా పెద్ద అచీవ్మెంట్ అంట. ఓకే. ఎందుకంటే సినిమాను ఆన్ టైం చేసి రిలీజ్ చేయడానికి మించిన అచీవ్మెంట్ ఏమి ఉండదు ఈ ఫీల్డ్లో. సో అలాగే ఈవెన్ మన ఫియర్ మూవీ కూడా
ఆన్ టైం మేము యాక్చువల్గా నేను జనవరిలో స్టార్ట్ చేసాము షూటింగ్. దానికంటే ముందు 2 months ప్రీ ప్రొడక్షన్ ఉండే. షూట్కి వెళ్ళిపోయాము. పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం నేను ఆగస్టు కల్లా అంతా రెడీ చేసి కూర్చున్నా. బట్ నాకు రిలీజ్ డేట్ ప్రాపర్గా ఉండాలి, ఎందుకంటే లక్కీ లక్ష్మణ్ అప్పుడు ఆ మిస్టేక్ జరిగింది. నాకు ప్రాపర్ మేము December 30th బాగుంటుందిలే న్యూ ఇయర్ అనుకున్నాము. కానీ మిస్కాలిక్యులేషన్ ఏంటంటే 2 COVID లాక్డౌన్స్ తర్వాత వచ్చే న్యూ ఇయర్ కదా, పీపుల్ విల్ అంటే వెళ్ళిపోతారు ఎంజాయ్ చేయడానికి అనేది క్యాలిక్యులేషన్ చేయలేకపోయాం. సో 30th వచ్చింది బాగుంది అని పికప్ అయ్యేలా కూడా 31st ఖుషి రిలీజ్ అయిపోయింది, రీ రిలీజ్. సో ఎప్పుడైనా మనకి కొన్ని మూవీస్ రీ రిలీజ్ అంటే వాటికి ఉండే క్రేజ్ వేరు ఉంటుంది. ఫస్ట్కి అందరూ న్యూ ఇయర్ మూడ్లోకి వెళ్ళిపోయారు. బట్ స్టిల్ 1 week థియేటర్స్లో ఉన్నాం లక్కీ లక్ష్మణ్. ఎలా అండి అంటే మీరు పెట్టిన బడ్జెట్కి తర్వాత ఈ ప్రైమ్లోకి వచ్చిన తర్వాత అంతా గెయిన్ అయ్యారా, ఏమన్నా లాసెస్లోకి వెళ్ళారా? అసలు ఫస్ట్ మూవీ గెయిన్ అయ్యామంటే చిన్న మూవీస్ అసలు మీరు నమ్మకూడదు చెప్పినా కూడా. రైట్, ఇంపాసిబుల్ అది అసలుకి ఎవరికైనా సరే, ఎందుకంటే ఎంతో కొంత లాస్ ఉంటుంది. ఈవెన్ పెద్ద మూవీస్కే చాలా లాస్ ఉంటుంది. ఫస్ట్ చిన్న మూవీకి లాస్ ఉండటం అనేది జరగని పని. కానీ పేరు ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ ద మనీ ఈ ఫీల్డ్లో. సో అది మనం సంపాదించుకున్నాం, వెరీ మినిమల్ లాస్తో మనం బయటపడ్డాం. ఓకే. సో అందుకే సెకండ్ మూవీ ఎవరు ధైర్యం చేయరు. సో మేము సెకండ్ మూవీ స్టార్ట్ చేయగానే చాలా మంది ఆశ్చర్యపోయారు, వీళ్ళు ఎలాగ సెకండ్ మూవీ చేస్తున్నారు అని. ఓకే. కాకపోతే ఒక అడిగేసాక వెంటనే వెనక్కి వెళ్ళిపోవటం, ఓవర్ నైట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు అనేసి. అండ్ వీ వాంటెడ్ టు బి మేకర్స్, తను మేకర్గా ఉండాలి, నేను మేకర్గా ఉండాలి. సో మన ఫస్ట్ ఫిలిం మనం చేసుకోకపోతే బయట వాళ్ళు ఎందుకు చేయాలి? అందుకోసం మన ప్రొడక్షన్ హౌస్ మన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి కారణం. ఇప్పుడు ఫియర్ మూవీతో డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. చాలా తక్కువ మంది నిజానికి తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు బాగా కంటిన్యూ అవుతున్న వాళ్ళు నందిని రెడ్డి గారు. ఇప్పుడు ఫీమేల్స్ లో చూసుకుంటే అసలు మనం ఫింగర్స్ పైన కౌంట్ చేసుకోవడానికి కూడా లేదు ఫింగర్స్ పైన. సో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఈ కాస్టింగ్ ఏదైతే ఉందో ఎందుకని అంటే ఒకళ్ళిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళతో వెళ్తున్నట్లు అనిపించింది. ఫియరా? అసలు ఒక్కళ్ళు కూడా కొత్త లేదు ఫియర్ మూవీలో. లేదా? అందరూ వెరీ నోన్ అండ్ బిగ్ ఆర్టిస్టులు. ప్యాడింగ్ అంతా ఎవ్రీబడి. ఎవరెవరు ఉన్నారండి? వేదిక మెయిన్ లీడ్, హీరోయిన్ వేదిక. సో వేదిక ఐడియా ఉంది కదా. సో బాణం సినిమా నుంచి రూలర్, పేటా ర్యాప్, షీఈ్ వెరీ మల్టీ లాంగ్వేజెస్ లో యాక్ట్ చేస్తున్నాం. రీసెంట్ గా యక్షిని కూడా వచ్చింది. సో దాని తర్వాత అరవింద్ కృష్ణ, ఆయన హీరోగా చేస్తున్నారు. అసలు మన దాంట్లో ఒక స్పెషల్ రోల్ చేయటం కూడా మనకి చాలా అదృష్టం అని చెప్పాలి. మాస్టర్ పీస్ అని ఇప్పుడు చాలా పెద్ద మూవీ లైన్లో ఉంది. అది కాకుండా $1 billion మొన్న SIT మూవీ కూడా అసలు జీలో నెంబర్ 1 ట్రెండింగ్ ఉంది మన ఇండియా వైడ్గా. ఓకే. సో తర్వాత జయప్రకాష్ గారు, తమిళ్ జయప్రకాష్ గారు, పవిత్ర లోకేష్ గారు, షాయాజీ షిండే గారు, సత్యకృష్ణ గారు, అనీష్ కురువెల్ల గారు, సాహితీ దాసరి, షాని. సో మీరు ఏ ఫ్రేమ్ లో కూడా అసలు తెలియని వాళ్ళు ఎక్కడ ఉంటారు మీకు. ఓకే. సో వెరీ వెల్ ప్యాడింగ్. ఓకే. ఎందుకంటే ఒక మూవీ తీసి అనుభవం అయిన తర్వాత ఎవరు కూడా ఈ స్టేజ్లో అంత రిస్క్ చేయలేము. ఎందుకు అంటే ఇక్కడ డెఫినెట్గా మనం ఒక స్టేజ్కి వెళ్ళే వరకు కొన్ని ప్రయోగాలు చేయకూడదు. సో ఆడియన్స్ చూసేవాళ్ళు బిజినెస్ పరంగా సేఫ్గా ఉండేలాగా మనం డిజైన్ చేసుకోవాలి మూవీని కంపల్సరీగా. ఓకే. దీనికి ప్రొడ్యూసర్స్ ఎవరండి? ఈ దానికి కూడా మందే, మన ఓన్ ప్రొడక్షన్. ఇది కూడా మీది ఓన్ ప్రొడక్షన్? అక్కడ ఓన్ ప్రొడక్షన్ డైరెక్షన్, ఇక్కడ కూడా మళ్ళీ ఓన్ ప్రొడక్షన్ డైరెక్షన్. అంతే. ఓకే. సో ఎందుకంటే అదే చెప్పింది, మనం ఫస్ట్ టైం మేకర్స్గా వచ్చేటప్పుడు మన మీద మనమే బెట్ చేసుకోలేకపోతే ఎట్లా అనేది నా కాన్సెప్ట్. ఇది స్టోరీ కూడా మీదేనండి? మొత్తం స్టోరీ అంతా. ఓకే. ఏంటంటే థ్రిల్లరా లేకపోతే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి ఇది. బేసికల్గా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. సో తెలుగు ఆడియన్స్ జనరల్గా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ చాలా ఇష్టపడి ఉన్నారు మన గతంలో హిస్టరీలో. సో ఆ ధైర్యంతోనే నేను చాలా పెద్ద రిస్క్ చేసిన. ఎందుకంటే నాకు మేకర్గా నేను స్టాండ్అవుట్ అవ్వాలి, ఆడియన్స్కి దగ్గర అవ్వాలి అనుకుంటున్నా. సో డెఫినెట్గా వాళ్ళ బ్లెస్సింగ్స్ కానీ ఆ గుర్తింపు వస్తే మాత్రం ఈ ఫీల్డ్లో మనకి స్కోప్ ఉంటుంది మంచిగానే. టు బి ఫ్రాంక్ మాట్లాడుకుందాం అండి, ఇప్పుడు ఒక పెద్ద హీరో అయితేనో లేకపోతే ఇంత పెద్ద మూవీ అంట, లేకపోతే ఇన్ని క్రోర్స్ పెట్టారు, 500 crores పెట్టారు, 1000 crores పెట్టారు, ఒక బిగ్ ప్రొడక్షన్ నుంచి వస్తేనో జనరల్ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళట్లా, అసలు ఇష్టపడట్లేదు వెళ్ళటానికి కూడా. అలాంటిది చిన్న సినిమాలకి ఇప్పుడు ఆడియన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడం చాలా కష్టంగా ఉంది. డైరెక్ట్ OTTsలోనే ప్లాన్ చేసుకుంటున్నారు. ఏ ధైర్యంతో మీరు మళ్ళీ ముందుకు వచ్చారు? అంటే ఇది కూడా థియేటర్కే కదా మీరు ప్లాన్ చేసింది. అవును.
థియేటర్కే కదా మీరు ప్లాన్ చేసింది? ఏ ధైర్యంతో ముందుకు వచ్చారు అసలు? ఇక్కడ యాక్చువల్గా ఒక విషయం చెప్పాలి మీకు, అంటే ఇది కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా ఒక నాలెడ్జ్ లాగా ఉంటుంది. ఓటీటీ మూవీకి డైరెక్ట్గా వెళ్ళటం ఇక్కడ అవ్వదండి. ఏ మూవీ అయినా ఓటీటీకి వెళ్ళాలంటే ఎయిదర్ ప్రీ అప్రూవల్ అయి ఉండాలి. అంటే ఓటీటీ ఒరిజినల్స్ అని వస్తుంది అదే దాన్నే ప్రీ అప్రూవల్స్ అంటారు. రైట్. అంటే వాళ్ళకి స్టోరీ సబ్మిట్ చేసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఒక బడ్జెట్ చెప్పి అది మనకి అప్రూవల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు బడ్జెట్ ఇస్తూ మనం ప్రొడక్షన్ వాళ్ళది పెట్టుకుంటూ, ఉంటుంది. చేసుకుంటే దాన్ని ఒరిజినల్స్ అంటారు. మనం మూవీ తీసిన తర్వాత ఒరిజినల్స్ అవ్వాలి అంటే అది 99% పాసిబిలిటీ ఉండదు, ఓన్లీ 1% ఛాన్స్ ఉంటుంది. సో ఈ రోజు రేపు ఓటీటీ వాళ్ళు ఎప్పుడు రిస్క్ తీసుకోవట్లేదు. థియేటర్లో బజ్ వచ్చి మంచి రెస్పాన్స్ వస్తే అప్పుడు దే ఆర్ కన్సిడరింగ్ బై చేయడానికి. సో బేసికల్గా ఒరిజినల్స్ అంటే వాళ్ళు ప్రొడక్షన్ చేసి ప్రీ అప్రూవల్ ఉండి చేసే వాటిని ఒరిజినల్స్ కింద వెళ్తుంది. లేదు ఇంకా ఎక్స్ట్రాడినరీ, ఇంకా మంచి ప్యాడింగ్ ఎక్స్ట్రాడినరీ ఉంది అంటే తప్ప వాళ్ళు కొనుక్కోరు, అసలు రిస్క్ చేయరు. ఇట్ ఈస్ రిస్క్ కదా, వాళ్ళకు కూడా బిజినెస్ కదా. సో థియేటర్ రిలీజ్ అనేది మ్యాండేటరీ. సో థియేటర్ రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ ఉంటే అప్పుడు కన్సిడర్ చేస్తారు. అవి కూడా చాలా తక్కువ అండి, చాలా 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 తక్కువ ఛాన్సెస్, మార్కెట్లో చాలా తక్కువ ఛాన్సెస్. సో కంటెంట్ పెట్టి తీస్తున్నారా మీరు, లేదు అంటే ఆర్టిస్టులు పెట్టి తీస్తున్నారా అనేది నోబడి ఇక్కడ బాదర్ ఏం ఉండదు. ఆడియన్ రెస్పాన్స్ పట్టే ఒక మూవీ యొక్క లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది. సో మీరు అన్నట్లు ఆడియన్ మూడ్, మన తెలుగు ఆడియన్ ఎస్పెషల్లీ చాలా స్పెసిఫిక్గా ఉంటారు. ఓకే మీరు అన్నట్లు పెద్ద స్టార్స్ అయితే ఫస్ట్ డే ఓపెనింగ్, సెకండ్ డే ఓపెనింగ్స్ వరకు కొంతమంది గ్యారంటీ ఉంటాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మూవీ కంటెంట్. వెళ్ళిన తర్వాత నచ్చితేనే అది ఆడుతుంది, లేదంటే ఆడదు. సో వాళ్ళకు ఇప్పుడు ఒక లెక్క ఉంటుంది ఆడియన్స్కి. ఇప్పుడు సపోజ్గా ఒక ఎక్స్ హీరోకి వరుసగా ఫ్లాప్స్ ఉన్నాయి అనుకోండి, లాస్ట్ 2-3 ఫ్లాప్స్ ఉన్నాయి అనుకోండి, దీనికి ఇంట్రెస్ట్ చూపించరు ఓపెనింగ్కి వెళ్ళడానికి. ఒకవేళ టాక్ వచ్చింది అనుకోండి, కొంతమంది ఉంటారు డిఫాల్ట్గా ఇంకా నువ్వు ఏదన్నా అని ఎవ్రీ వీకెండ్ మూవీకి వెళ్ళిపోతూ ఉంటారు. టాక్ వస్తుంది కదా, అప్పుడు వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే ఇదంతా ఎక్స్పెన్సివ్ అఫైర్ కదండి. ఒక ఫ్యామిలీ మూవీకి వెళ్ళాలి అంటే టికెట్స్ కానివ్వండి, ఆ స్నాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ట్రావెలింగ్ కానీ వాళ్ళ టైం కానీ మనీ కానీ ఎక్స్పెన్సివ్ అఫైర్. సో అందుకని చాలా చూజీగా ఉంటున్నారు. సో 100% ఆడియన్స్ ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ అని సపోర్ట్ చేస్తాను నేను, ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ద ఆడియన్ కాబట్టి. అండ్ రెండోది కంటెంట్ బాగుంటే మాత్రం ఇర్రెస్పెక్ట్ అంటే ఎవరున్నారు అనేది లేకుండా మాత్రం మన దగ్గర ఆడేదానికి ఛాన్స్ ఉంది. సో ఆ ఛాన్స్ కోసం మనం ప్రయత్నించాలి, లేదు అంటే ఎప్పటికీ మనం ఏం చేయలేం. ఎక్కడో 1-2 ఇంటర్వ్యూలో చూసానండి, మెయిన్ అసలు అదే హైలైట్ చేశారు, శోభన్ బాబు గారు పెద్దనాన్న అవుతారు. ఏంటి ఇది నిజమేనా? అంటే రిలేషన్ ఉంది. ఎలా అసలు? అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ అంటే మా తాతగారు ఆయనకి మామయ్య అవుతారు, ఒకటే ఊరు. సో అట్లాగా అంటే ఉన్న ఫ్యామిలీలో నేను క్లోజ్గా ఆయనకి పెరిగాను. సో ఆ మెమొరీస్ ఎక్కువ నాకున్నాయి మా ఫ్యామిలీస్లో. ఓకే, సో సూపర్ అసలు. ఎందుకంటే శోభన్ బాబు గారిని ఆన్ స్క్రీన్ పైన చూసిన తర్వాత ఎప్పుడైతే దూరం అయ్యారో స్క్రీన్కి, అప్పటి నుంచి ఆయన లైఫ్ స్టైల్ కానీ బయటికి రావటం కానీ ఏం జరిగింది ఎవరికి ఏమీ తెలియదు. అవును, మీరు క్లోజ్గా ఉన్నారా? యా నేను మా ఊరు వచ్చినప్పుడు టైం ఎక్కువ స్పెండ్ చేసేది, తర్వాత నేను చెన్నై వెళ్ళినప్పుడు కలిసేది. సో కాకపోతే నేను ఎక్కువ క్వశ్చన్స్ అది అడిగేది తక్కువ అనమాట. ఆయన అన్నీ చెప్తూ ఉండేవాళ్ళు, అన్నీ షేర్ చేసుకుంటే నేను వింటూ ఉండేదాన్ని. ఓకే. బట్ చనిపోయే ముందు లాస్ట్ 2 months ముందు ఎప్పుడైతే నేను కలిసానో అప్పుడు అడిగాను నా లైఫ్లో ఫస్ట్ టైం ఆయన క్వశ్చన్స్. అప్పటి వరకు నేను అసలు అడగల. చాలా విచిత్రం ఏంటి అంటే చాలా వాటికి సమాధానాలు నాకు అప్పుడే దొరికినాయి. ఓకే. సో అప్పటి వరకు అంటే జనరల్గా అసలు మూవీ గురించి ఎందుకు ఆయన యాక్ట్ చేయట్లేదని కానీ, ఎందుకు ఎక్కడికి వెళ్ళరని కానీ అప్పుడు అడిగా. అప్పటికి చాలా పెద్ద అయిపోయాను కాబట్టి అడిగాను. లేదు అంటే అసలు అంతకుముందు ఏమీ మాట్లాడేది లేదు. ఏం చెప్పారు ఆయన, ఎందుకు అసలు యాక్ట్ చేయట్లేదు? అదే ఆయన హీరోగా ఏదైతే ఆడియన్ మైండ్లో హీరోగా ఏదైతే రూపం ఉందో ఫర్ ఎవర్ అదే ఉండిపోవాలి అని ఆయన కోరుకున్నారు. వెరీ సింపుల్, అంతే. అందు గురించే తర్వాత ఆయనకి ఫాదర్ రోల్, బ్రదర్ రోల్స్ అట్లాంటి ఏమొచ్చినా కూడా ఆయన చేయలేదు. ఓకే, అదే రీజన్ అంతే. ఎందుకంటే ప్రతి ఒక్కరివి ఆర్టిస్టులవి ఎక్కడో చోట ఇంటర్వ్యూస్ ఉంటాయి, బట్ ఆయనవి ఉండవు. వెతికిన ఇక్కడ చూసిన తర్వాత ఏమైనా ఇచ్చారు అసలు? కొంతమంది లాస్ట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆయనకి, అలా జరిగింది ఇలా జరిగింది. ఇంకొకటి ఆయన విపరీతంగా ఆ టైంలోనే సజెషన్స్ ఇస్తూ ఉండేవాళ్ళంట, అమౌంట్స్ గురించి కానీ వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి కానీ. మీకేమైనా చెప్పినవి ఉన్నాయా? మంచి లేదు, అంటే నేను చిన్నదాన్ని కదా కొంచెం, అంటే తర్వాత పెద్దయినా నా మీద ఆయనకు చాలా నమ్మకం ఎక్కువ ఉండేది. అండ్ రెండోది ఈజ్ ఎ ప్రాపర్ బిజినెస్ పర్సన్. అపార్ట్ ఫ్రమ్ అంటే యాక్టర్గా పక్కన పెడితే బిజినెస్ పర్సన్, ఆయన ప్యూర్ బిజినెస్ పర్సన్. ఓకే. అండ్ రెండోది ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఏం రాలేదు. హీ వాజ్ సో హెల్దీ.
నేను 2 months ముందే కలిసా అని చెప్తున్నా కదా. హీ వాజ్ సో హెల్దీ. సో అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది తప్ప అసలు ఏం ఇష్యూస్ లేవు. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ చాలా అంటే చాలా బెస్ట్ ఉంటారు అందరూ. సో అసలు ఎక్కడ ఏమి లేదు, ఏదో కావాలని ఒక రూమర్స్ తీసుకురావడం ఒక బాబా అండి ఆయనకి? ఒక బాబు, 3 అమ్మాయిలు. 3 అమ్మాయిలు అందరు సెటిల్డ్? అయ్యో ఎప్పుడో చాలా పెద్ద వాళ్ళు. అంటే ఇక్కడే ఉన్నారా లేకపోతే? ఒకళ్ళు ఫారెన్, ఒకళ్ళు అట్లాగా ఇట్లాగా లోకల్, ఒకళ్ళు ఆంధ్ర. ఒక్కడే బాబైనా ఆయన తన్ని కూడా ఇండస్ట్రీకి రానివ్వలేదట, నేను విన్నాను. ఇండస్ట్రీ చిన్నప్పటి నుంచి ఆయన ఎందుకో తెలీదు అలా వద్దు అనేవాళ్ళు, ఇండస్ట్రీ వద్దు అని పర్టికులర్ గా చెప్పారు అని చెప్పేసి చెప్పారు. నాకు పర్టికులర్ గా అదే ఫీలింగ్ ఉంది చిన్నప్పటి నుంచి. ఓహో, బట్ మీరు వచ్చేసరిగా అంటే ఇప్పుడు వచ్చాను బట్ యాజ్ ఎ మేకర్ గా కదా, వీ డిడ్ంట్ కమ్ యాజ్ ఆర్టిస్ట్ గా లేదు, ఆర్టిస్ట్ గా చెప్పారు అంతే. మేకర్స్ గా మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఆర్టిస్ట్ గా వద్దని చెప్పేవాళ్ళు. ఓకే, ఫ్యూచర్ లో అది కూడా ఛాన్స్ ఉందా? లేదండి, అసలు ఎప్పుడు లేదు ఆలోచన. ఓకే, ఇది కూడా ఇప్పుడు వచ్చింది. ఇది నేను అందుకే డైరెక్షన్ అనేది నాకు ఎప్పుడు డ్రీమ్ లో కూడా లేదండి. ఇట్స్ మై డెస్టినీ ఏమో అని చెప్పి నేను ఫాలో అవుతున్నాను తప్ప వేరే థాట్ ప్రాసెస్ ఏం లేదు. రేపు నిజం చెప్తున్నాక ఇప్పుడు ఇది సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడతాము, దాని రిజల్ట్స్ చూస్తాము. రేపు ఒక 2-3 years తర్వాత ఇంకేదైనా కొత్త ప్రొఫెషన్ వచ్చింది అనుకోండి, నేను వెళ్ళిపోతాను అంతే. అట్లే ఉండదు, నేను ఏదైనా ఇక్కడే అట్లాగా ఉండను నేను. ఫర్ మీ సర్వైవల్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే నా ఫ్యామిలీ ఈజ్ డిపెండెడ్ కదా, మా పిల్లలు ఉన్నారు, మనం వర్క్ చేసుకోవాలి. సో మనీ రాని పనులు నేను చేయను. ఓకే, సో ఐఎమ్ వెరీ ప్రాక్టికల్, నేను చాలా ఓపెన్ గా చెప్తాను. సో ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయితే నెక్స్ట్ వేరే ప్రొఫెషన్ చూస్ చేసుకుంటాను. 100% ఇక్కడ మనకి రెస్పెక్ట్ మనీ ఉన్నంత వరకేనండి ఏ ప్రొఫెషన్ లో ఉండాలి, అంతే తప్ప నేను ప్యాషన్ తో ప్రొఫెషన్ లో ఉంటాననే మాట నా లైఫ్ లో రాదు. ఐఎమ్ వెరీ మెచ్యూర్డ్ ఆ విషయంలో. రియల్ ఎస్టేట్ అంతే కదా. సో మనం పని చేసుకుంటాం, పైసలు వస్తుంది, చేసుకుంటాం, హ్యాపీ. ఈవెన్ ఆస్ట్రాలజీలో నేను అట్లా కమర్షియల్ గా అవ్వకూడదని నేను లిమిటెడ్ టైం పెట్టుకున్నా. ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలి నాకు, ఆ వాక్ శుద్ధి, ఆ గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి అంటే నేను కమర్షియల్ అవ్వకూడదు. సో అందుకే నాది ఓన్లీ లిమిటెడ్ టైం పెట్టుకున్నాను. అంటే డేకి ఇంత టైం అని అంతే అండి. ఆ అపాయింట్మెంట్స్ ఎక్కువ పెండింగ్ ఉంది అంటే 1 అలా పెట్టుకుంటా. ఎందుకంటే ఒక కన్సల్టేషన్స్ కి నాకు 2 to 3 hours పట్టింది. నేను ఇలా చార్ట్ చూసి చెప్పే జ్యోతిష్కురాలని కాదు, చాలా పెద్ద సబ్జెక్ట్. అదే నేను చెప్తుంది, మేము చదువుకున్న ఇయర్స్ ఆఫ్ సబ్జెక్ట్ చాలా పెద్దది. ఆస్ట్రాలజీ అంటే అందరూ అనుకునేంత సింపుల్ కాదు. చాలా మ్యాథమెటిక్స్, చాలా సైన్స్, చాలా శాస్త్రం ఉంది దాంట్లో. సో చాలా టైం పడుతుంది మాకు రీడ్ చేసి అవన్నీ చెప్పడానికి. సో ఎవ్రీ ఒక చార్ట్కి మినిమం 2 hours లేకపోతే నేను అసలు ముట్టుకోను. సో వాళ్ళకి ఇంకా అసలు ఎప్పుడు ఇంకొక ఆస్ట్రాలజర్ అవసరం కూడా రాదు. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉందండి, యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా మనకు తెలియవా, లైక్ అంటే ఈ మూవీ హిట్ అవుతుంది లేకపోతే ఈ మూవీకి మంచి బిజినెస్ జరుగుతుంది, నాకు డౌట్ వచ్చింది. అట్లే కాదు, చార్ట్ టైం కరెక్ట్ ఉన్నప్పుడు ఎవరిదైనా ఒకటేనండి, మంది మీదనే ఉండదు. ఎందుకంటే శాస్త్రానికి అది నాదని తెలియదు కదా. డేట్ ఆఫ్ బర్త్ టైం వేసామంటే చార్ట్ ఇస్ చార్ట్. అదే అంటున్నాను, అసలు ఆ టైంలో బిజినెస్ పరంగా లాస్ వస్తుందా లేకపోతే ఏంటి? కొన్ని టైం కరెక్ట్ గా ఉంటే 100% యాక్యురసీగా చూసుకోవచ్చండి. సో ఇప్పుడు నా టైం నేనే ఇప్పటికీ అన్వేషించుకుంటూనే ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ గా రాయరు కదా టైమింగ్స్. సో దానివల్ల నా దగ్గర ఉన్న టైంనే నేను కరెక్ట్ చేసుకోవాలని ఆల్మోస్ట్ 2 years నుంచి నేను ట్రై చేస్తూనే ఉంటున్నాను. ఎట్లా ఉంటుందంటే మంది అనేసరికి ఇది అని షూర్ షార్ట్ గా అనిపించదు. ఎలా అంటే మీది అనుకోండి నేను ఖచ్చితంగా చెప్పేయగలను. సొంత వైద్యం అనేసరికి ఎట్లా ఉంటుందంటే ఇది కాదు ఇది కాదు అది అని రోజు అటు మార్చుకుని ఇటు మార్చుకుని ఉంటాను. యాక్చువల్గా మీరు నమ్మితే నా పేరు మీద ఒక 10 చాట్లు ఉంటాయి నా దాంట్లో. టెస్టింగ్ 1, టెస్టింగ్ 2, టెస్టింగ్ 3 అని చెప్పి. సో అట్లాగా. అండ్ సెకండ్ థింగ్ అండి, ఐ వాంటెడ్ టు బి ప్రాక్టికల్ పర్సన్ అండి. ఇప్పుడు నేను ఇందాక మీకు ఒకటి చెప్పా, ఏది కూడా బలహీనత అవ్వకూడదు. ఇది నాకు ఈ సబ్జెక్ట్ నాకు వచ్చింది అంటే నేను ఏదన్నా నా వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటే నేను చేసేది, నాకు ఉపయోగం ఉంటే చేసేది ఉండాలి. రెండే. నేను అది చూసుకొని ఆగిపోయి నేను నా లైఫ్లో వాటి గురించి బలహీనంగా అవ్వకూడదు అనేది నా ఆలోచన. రైట్. ఈ ఫియర్ December 21st కండి, ఎప్పుడు 14th అండి, December 14th కి రిలీజ్. అవునండి, థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది. ఎలా జరిగింది అంటే బిజినెస్ కానివ్వండి, థియేటర్స్ లోకి December 5th నుంచి పుష్ప వస్తుంది. అవునండి, ఒక నెక్స్ట్ వీకే ఈ సినిమా ప్లాన్ 9 days గ్యాప్ జస్ట్. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు? అంటే కరెక్ట్ గా వెళ్తుంది అనుకుంటున్నా? ఎందుకంటేనండి నేను 3 months వెయిట్ చేశాను. నా దగ్గర ఆగస్టుకి ఫస్ట్ కాపీ మొత్తం ఫైనల్ కాపీ రెడీ అయ్యి సెప్టెంబర్లో
సెప్టెంబర్లోనేగా మనం సెన్సార్ చేయించుకొని రెడీగా ఉన్నా నేను. ఓకే. నేను తొందరపడి రెడీగా ఉంది కదా, తొందరపడి రిలీజ్ చేయకూడదు, నాకు మంచి గ్యాప్ కావాలని నేను వెయిట్ చేస్తున్నా. సో నాకు December 14th నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటేనండి 9 రోజులు ఒక మూవీ అయిపోయి 9 రోజుల తర్వాత మరీ స్క్రీన్స్ కూడా దొరకకుండా అయితే ఏమి ఉండవు. ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయినా నాకేమి ఒక 500-600 థియేటర్లు నాకు అవసరంలే. నేను మన ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళటానికి నాకు ఒక 100 స్క్రీన్లు ఇచ్చినా చాలా గొప్ప విషయం. నచ్చింది అనుకోండి, ఎవ్వరు తీసేయరండి, ఆటోమేటిక్గా ఇంకా ఉంచుతారు. స్క్రీన్స్ కూడా మరి పెంచుతారు. అవును. మన డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్ వాళ్ళు నాకు తెలిసి అంత బ్యాడ్ ఏం కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆడితే తీసేయరు, వాళ్ళకు కూడా బిజినెస్ అవ్వాలి కదా. సో ఆడకుండా ఉంచుకోవడానికి అవును. మనకేమి వాళ్ళ రిలేషన్ కాదు కాబట్టి ప్రాక్టికల్గా ఆడితే మాత్రం ఉంచుతారు. సో మనకు కావాల్సిన బేసిక్ స్క్రీన్స్ మనం పట్టుకొని చేసుకోవాలి. అది ఇప్పుడు తెలీదు, మన మూవీ 2-3 రోజుల ముందు వరకు తెలీదు ఆ స్క్రీన్స్ ఎన్ని అవన్నీ screens ఏమి ఇస్తారు ఇదంతా. అనేది. ఓకే. సో ఇప్పుడు ఓటీటీ అయితే మనం ఏమి ఇచ్చేయలేదు, రిలీజ్ Okay. తర్వాత చూసుకుందాం అని వదిలేస్తున్నాం. ఓకే. ఎందుకంటే మనకు తెలుసు వెళ్ళినా కూడా నో అనే చెప్తారు. Hmm. సో డిఫాల్ట్గా. Hmm. సో Hmm. అందుకే ఎందుకు అంత ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఓకే. డైరెక్ట్ థియేటర్స్ థియేటర్కి రిలీజ్ వెళ్ళేసి, చేశాక తర్వాత చూద్దాం అని తర్వాత అనుకున్నారు. చూద్దాం అని. ఓకే. ఎందుకంటే ప్రొడక్ట్ ఎట్లాగో రిలీజ్ చేయాల్సిందే. Hmm. అండ్ ప్రాక్టికల్గా మనం రోజు చూస్తూనే ఉంటాం, ఎన్నో స్టోరీస్ ఎన్నో కథలు చూస్తూనే ఉంటాము. యాజ్ ఎ మేకర్స్ గా మీకేమనిపించింది? అవుట్పుట్ నీట్ గా వచ్చిందని అనిపించిందా మనం క్వాలిటీ బయటకు వచ్చిన తర్వాత? క్వాలిటీ అసలు క్వాలిటీ విషయంలో మనం లక్కీ లక్ష్మణ్ అప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదండి, ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి. అందుకే మనం డబ్బులు ఎక్కువ పెడుతున్నాం. ఎక్కువ పెడతాం అంటే వేస్ట్ గాని కాదు, అంటే ప్రాపర్ Quality టెక్నీషియన్స్, కోసం. ప్రాపర్ కెమెరాస్, ప్రాపర్ యూనిట్స్, ఎవ్రీథింగ్ కూడా అక్కడ అసలు కాంప్రమైజ్ అవ్వను. సో మీరు నన్ను 1 CR లో నన్ను సినిమా తీయమంటే నేను తీనని చెప్తా, మీరు ఇచ్చి తీయమన్నా తీనని చెప్తా. సో నాకు తెలుసు ఎంత పెడితే మనం క్వాలిటీ అవుట్పుట్ వస్తుందో, మినిమం అంత మనం పెట్టాల్సిందే సినిమాలకి. ఇప్పుడు ఓన్ ప్రొడక్షన్ కాకుండా బయట ప్రొడ్యూసర్ వచ్చి మీరు డైరెక్టర్ గా మనము ప్రొసీడ్ అవుదాము అంటే మీరు రెడీగానే ఉన్నారా? ఆబ్వియస్గా అండి, నెక్స్ట్ మనం Okay. బయట ప్రొడక్షన్లో వెళ్తాం. కాకపోతే ఏంటంటే ఎట్ సర్టెన్ కండిషన్స్ వెళ్తాం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, కొత్త వాళ్ళతో వెళ్ళాం అనుకోండి, ఫండింగ్ ఇష్యూస్ లేదంటే ఎగ్జిక్యూషన్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ మేక్ షూర్ చూసుకొని వెళ్తాం. అంటే ఏదో వచ్చారు డబ్బులు ఇచ్చారని నేను చేయను. సో మన ప్రాజెక్ట్ మొదలయ్యాక అయిపోయే వరకు ఆగకూడదు. సో రిలీజ్ ప్రాపర్గా అవ్వాలి. సో ఈ సిస్టమ్ చేయగలిగిన వాళ్ళతోనే ట్రావెల్ చేస్తాను. సో నాకు ఫర్ మీ మనకి పని ఆగకూడదు. ఓకే. ఈ సైకాలజీ కూడా ఏమన్నా స్టడీ చేశారా అండి? నేను ఎక్కడో చూశాను మీ దానిలో బిజినెస్ ఎంటర్ప్రినర్గా ఉన్నారు ఒక దగ్గర, ఇంకొకటి ఎక్కడో హ్యూమన్ సైకాలజీ కూడా అట్లేం ఎక్కడో లేదు. విన్నాను అది ఇప్పుడు మామూలుగానే అమ్మాయిలకి ఇంట్యూషన్స్ ఎక్కువ ఉంటాయి. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు కొంచెం మెచ్యూర్డ్గా ఉంటారు, సైకలాజికల్గా చాలా ఎక్స్పర్ట్స్ అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో బేసికల్ మనం ఫీల్ అవుతామా? అది నిజమేనా? వాస్తవానే అదే కదా, అమ్మాయిలుగా Okay. ఒప్పుకోవాలి మనం. ఫోన్లేండి. సో అన్ని తెలుసు అనుకుంటాం, డెఫినెట్గా మనం ఎప్పుడు కూడా అబ్బాయిల కంటే ఒక పై చేయనే అనుకుంటాం మైండ్ విషయంలో. సో బేసికల్గా సైకాలజీ అనేది నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టమైన సబ్జెక్టు. నేను అందులో డాక్టరేట్ కూడా చేద్దాం అనుకున్నాను. యుఎస్లో ఉన్నప్పుడు నేను అప్లై చేశాను, కాకపోతే నాది డిగ్రీ 3 year డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. యుఎస్లో దానికి మనకి అడ్మిషన్ కావాలంటే 4 year డిగ్రీ ఉండాలి. సో అప్పుడు నాకు లేకుండా ఉండే. సో ఇట్స్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. అంటే జీవితంలో ప్రాసెస్లో నేర్చుకుందే తప్ప స్పెషల్ కోర్సులు అయితే చేయలేదు. ఓకే. సో బట్ ఐ కెన్ గెస్, అంటే ఒక మనిషిని చూస్తే కొంతసేపు అబ్బాయినా అమ్మాయినా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, అంటే దే ఆర్ పాజిటివా నెగిటివా, మనకి హార్మ్లెస్సా అనేది మాత్రం ఐ కుడ్ ఫైండ్ అవుట్. అంటే రీసెంట్ గా నేను ఒక ఇష్యూ పైన మీరు మాట్లాడటం చూసాను, జానీ మాస్టర్ గారి ఇష్యూ. దానిపైన రియాక్ట్ అయ్యారు, అడిగితే సమాధానం చెప్పినట్టున్నా. చెప్పారు. మీకు గుర్తుందా అసలు అక్కడ ఏం చెప్పారు అనేది? అంటే 2-3 ఇంటర్వ్యూస్ లో చెప్పాను స్పెసిఫిక్ గా. సో అంటే పర్టికులర్ గా స్టాండ్ తీసుకోవడానికి ఏంటి రీజన్? అంటే స్టాండ్ ఏం తీసుకోవాలా, నేనేమంటున్నాను అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఏం జరిగింది అనేది వాళ్ళిద్దరికి నేచర్కి మాత్రమే తెలుసు. అవును. మూడో వ్యక్తికి తెలిసిందంతా కూడా కొత్త స్టోరీ అయి ఉండొచ్చు అది. సో నేనేమంటాను అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండి బాగున్నంత వరకు ఒకలాగుండి ఒక టైంలో బయటకు వచ్చి ఇంకొకలాగా చెప్పటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు అని ఆ రోజు కూడా చెప్పాను నేను. అంటే నేను వాళ్ళని తప్పు అంటలా కరెక్ట్ అంటలా. సో ఏదైనా 4 గోడల మధ్య జరిగిన దానికి ఎందుకు ఇప్పుడు పబ్లిక్గా చేసుకొని వాళ్ళకు కూడా ఇన్సల్టే కదా. నలుగురిలో అమ్మాయి జీవితం మోర్ ప్రెషియస్ కదా, అబ్బాయిలకి ఏముంది, అమ్మాయే సున్నితంగా కదా. అమ్మాయిలు అంటే నేను ఇప్పుడు కూడా గాజు బొమ్మల్లాగానే ట్రీట్ చేస్తా.
ఎందుకు మనం పబ్లిక్లోకి వచ్చి ఇవన్నీ చేసుకోవటం, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి లేదా వదిలేయాలి, కర్మకే వదిలేయాలంట నేను. ఓకే. సో ఇప్పుడు బయటకు వచ్చినంత మాత్రాన అతనికి ఎంత డ్యామేజ్, అవతల పర్సన్కి ఎంత డ్యామేజ్ తెలియదు, కానీ అమ్మాయిలకి ఎక్కువ డ్యామేజ్ అవుతుందేమో అని నా ఫీలింగ్. ఎందుకంటే మీరు చూస్తే అవుట్ ఆఫ్ 100లో 50 మంది అమ్మాయిలకి ప్రాబ్లమ్సే ఉండొచ్చు ఈ ప్రపంచంలో. అందరూ పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి, మీడియాలకి వెళ్తే అసలు ఇళ్లలో ఎవరు ఉండలేరు. సో అందరికీ సమస్యలు ఉంటాయి, దాన్ని డీల్ చేసే పద్ధతి వేరేగా ఉంటే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం తప్ప పోరాడొద్దని కానీ ఇంకోటి చేయొద్దని ఏం కాదు. సో అలానే ఇప్పుడు ఇప్పుడు మనం ఆ మాట అనుకో, ఇంకొక వర్గం ఏమనొచ్చు, అలా వచ్చి కంప్లైంట్ ఇవ్వకపోతే తప్పు చేసేవాళ్ళు ఇంకా తప్పు చేస్తానే ఉంటారు కదా అనేది ఉండొచ్చు. కొన్నిసార్లు గుట్టుగా ఉన్నంత వరకు భయపడిన వాళ్ళు బట్ట బయలయ్యాక కూడా భయం పోవచ్చు. ఓ పాయింట్ లో ఇది కరెక్టే. నేను ఇప్పుడు ఎట్లా ఉంటదంటే, ఏదైనా గుట్టుకున్నంత వరకు చాలా మందికి భయంగా జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి తెలియకూడదు, నా పిల్లలు తెలియకూడదు, నా భార్య తెలియకూడదు, నా పక్కింటి వాళ్ళు తెలియకూడదు అని ఉన్నంత వరకు వింటారు. ఒకసారి తెలిసిందిగా అని కూడా ఓపెన్ అయిపోయి ఉండొచ్చు. సో మనం ఏది డిసైడ్ చేయలేము ఈ ప్రపంచంలో. నేనేమంటాను అంటే, మంచోళ్ళైతే ప్రయాణం చేయాలి, లేదంటే వదిలేయాలి. ప్రయాణం చేసిన తర్వాత ఒక పాయింట్లో బ్లేమ్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు అని చెప్పారు. రైట్. అంటే ఆ డిఫరెంట్ థమ్స్ పెట్టారులేండి. ఓకే, నాకు అసలు తెలీదు. ఓకే, నేను అవి సెట్ చేస్తున్నప్పుడు నిన్నంతా చూస్తున్నప్పుడు ఓకే, ఈ ఇష్యూ పైన కూడా రియాక్ట్ అయ్యారు. అదే ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు అడుగుతారు కదా, సో రెస్పెక్ట్ఫుల్ గా సమాధానం చెప్పాలి. ఎందుకంటే దానికి ముందు కూడా మీరు ఫెమినిస్ట్ కాదా అని నన్ను ఒక ఇంటర్వ్యూ అడిగారు. అది బయటకు వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు, గుర్తులేదు కూడా. నేను సిన్సియర్గా చెప్పాను కాదు అని. నేను ఒక హ్యూమన్ని, సో ఒక జెండర్కి సపోర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు అంట. అక్కడ ఏ సిచ్యువేషన్ బట్టి మనం సపోర్ట్ చేయాలి తప్ప, నేను అమ్మాయి అని అమ్మాయికి సపోర్ట్ చేయటం, అబ్బాయి అని అబ్బాయికి సపోర్ట్ చేయటం కాదు, కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం అంతే. ఓకే. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అదే ఒక పాప, 2 బాబులండి. స్టడీయింగ్. ఈ పలానా దీనిలోకి తీసుకురావాలి ఫీల్డ్ కి అని ఏమైనా ఉందా వాళ్ళ చాయిస్? వాళ్ళ చాయిసేనండి ప్యూర్ గా. మా పాప అయితే డాక్టర్ అవుతానంటుంది, తన ఇష్టం. నేను సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే చెప్పా కదా, నేను మా హస్బెండ్ డైరెక్టర్ అవ్వాలనుకుంటేనే నేను ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఇంత రిస్క్ చేశాను అన్నారు కదండి. ఫస్ట్ మూవీ తర్వాత ఇప్పుడు తను ఏం చేస్తున్నారు? ఈ మూవీకి తనే ప్రొడ్యూసర్ కదా, ప్రొడక్షన్ అంతా తనే చూసుకున్నారు. మీరున్నారు ప్రొడక్షన్, ఇప్పుడు తను చూసుకున్నారు. ఓకే. అండ్ సైమెంటెన్స్ గా తను స్టోరీస్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. సో ఇది అయిపోతే అప్పుడు తనది వర్క్ స్టార్ట్ చేసుకుందామని. ఓకే. అది లక్కీ లక్ష్మణ్ కూడా ఓటీటీలోకి వచ్చిన తర్వాత చాలా మంది కనెక్ట్ అయ్యారు. అవును. మూవీస్ వరకు అంటే థియేటర్ వరకు కొంతమంది వెళ్ళలేదు, ఆడియన్స్ చాలా తక్కువ మంది వెళ్ళారు. కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత అరే సినిమా బాగుంది, ఒక ప్లెజెంట్ ఫీల్ అయితే ఫీల్ అయ్యారు. అది చాలా ఇంపార్టెంట్ అంట. నేను మనం ఒక సినిమా తీసిన తర్వాత, నేను నిన్న కూడా ఇదే ఒకరితో మాట్లాడుతుండే, ఒక సినిమా తీసా, నాకు డబ్బులు వచ్చినాయి, కానీ అందరు ఏంద్రా ఈ మూవీ అంటారు, అది ఎట్లా సక్సెస్ అంట. సో పేరు ఫస్ట్ ఇంపార్టెంట్ అంట. అరే మంచి మూవీ తీసినారా అంటే అది మోర్ రెస్పెక్ట్ అంట, మోర్ మనీయే కాదు కదా లైఫ్లో. సో లక్కీ లక్ష్మణ్ అంటే ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ, అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, క్లీన్ యూ సర్టిఫికేట్ మూవీ, అందరం కూర్చొని హ్యాపీగా చూసుకునే మూవీ. మేము అట్లాగే డిజైన్ చేస్తాం. అంటే ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బాస్టర్ కొట్టాలని ఏం లేదు, ఇట్ టేక్స్ టైమ్ టు రీచ్ ద పీపుల్. అప్పటి వరకు మనం ఎఫర్ట్స్ పెట్టాలి. సో సక్సెస్ అనేది ప్రోగ్రెస్, ఒక రోజులో వచ్చే రిజల్ట్స్ కాదు అనేది నేను నమ్ముతా. సో ఓటీటీలో చాలా మంచి పేరు వచ్చింది, రేటింగ్స్ కానీ అసలుకి ఎంత మంచి రేటింగ్స్ అంటే అంత మంచి రేటింగ్స్ వచ్చాయి. అదే అంటున్నాను, ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు ఆ సినిమాకి. మంచి మూవీ, అది కూడా ఒకట్లేండి, ఆ ఓటీటీ కూడా మంచి ఓటీటీలో వచ్చింది. ఏదో తెలియని ఎవరిదో తెలియని మళ్ళీ తెలిసేది కాదు, మూవీ తెలిసేది. మీరు నమ్మరు, నాకు చాలా చిన్నవి ఆఫర్స్ అట్లా వచ్చినాయి. ఓకే. నేను అసలు ఎక్కడ కూడా ఏమంటారు మనకు డబ్బులు అవసరం కదా అని కానీ ఇంకొక రకంగా మనది ఎప్పుడు స్టాండర్డ్స్ తగ్గించుకోను, కాంప్రమైజ్ అవ్వలేదు, అస్సలు అవ్వను. లేకపోయినా పర్వాలా మనతోనే ఉండని అనుకుంటాను తప్ప మనది స్టాండర్డ్స్ తగ్గించుకోవద్దు, వాల్యుబుల్గానే ఉండాలి, మన ప్రోడక్ట్ని మనమే వాల్యూ ఇచ్చుకోవాలి కదా అని ఉంటాం అనమాట. సో అట్లాగా మనకి లక్కీ లక్ష్మణ్ ఇప్పుడు కూడా గుర్తుపడుతున్నారు జనాలు అంటే వి మేడ్ ఏ గుడ్ మూవీ అంట. చాలా మూవీస్ పేర్లు కూడా తెలియదుగా మనకి. అవును, నిజమేనండి. సో ఆ విధంగా మనం సక్సెస్. సో అలాగే ఫియర్ కూడా చూసిన తర్వాత గుర్తుపెట్టుకుంటారు.
అండ్ విచిత్రం ఏంటో తెలుసా, అసలు ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అనుకుంటున్నాం కదా, ఇది అసలు యాక్చువల్ గా ఫ్యామిలీ మూవీ అవుతుంది ఓహో, ఆఫ్టర్ రిలీజ్. దీనికి కూడా యూ సర్టిఫికేట్ తీసుకురాబో. లేదు, ఫియర్ కదా కొంచెం, యూఏ వచ్చింది, యూఏ వచ్చింది, బట్ హ్యాపీగా చూడొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అక్కడక్కడ మరి భయం లేకపోతే ఎట్లాగా, బట్ కానీ ఫ్యామిలీ మూవీ అవుతుంది. యాక్చువల్ గా ఇది ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా చూసే మూవీ. ఇది కూడా క్లీన్ ఎంటర్టైన్మెంట్ కూడా యాడ్ చేశారా? లేదండి, అస్సలు లేదు. ప్యూర్ సస్పెన్స్ థ్రిల్లరే విత్ కాన్సెప్ట్. సో అక్కడ ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు. సో అది నేను రిలీజ్ అయ్యే వరకు రివీల్ చేయలేను కాబట్టి, అది ప్రమోట్ చేయలేను కూడా, ఎట్లా చేయాలో కూడా తెలియదు. ప్రమోషన్స్ స్టార్ట్ అయినాయండి మూవీకి సంబంధించి, ప్రమోషన్స్ అవుతున్నాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ 1-2 ఛానల్స్ లో ఈ మూవీ టీమ్ అందరితో కలిసి ఇంటర్వ్యూలు కూడా చూసాను. ఆల్రెడీ స్టార్ట్ అయినట్టున్నాయి ప్రమోషన్స్. మన లాస్ట్ మంత్ మనం టీజర్ రిలీజ్ చేసాం కదా ఫియర్ది, అప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినాము. సో హీరోయిన్ ఇక్కడ ఉండదు కదా, సో తను వచ్చినప్పుడు ఆ వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. ట్రైలర్ అండి ఇప్పుడు 1 week లో రిలీజ్ చేయాలి ట్రైలర్. ఓకే, ఆల్ రైట్ హరిత గారు, December 14th ఈ ఫియర్ మూవీ రిలీజ్ అయ్యి మంచి మీరు అనుకున్న హిట్ రావాలి, పేరు రావాలి, పేరుతో పాటు బిజినెస్ కూడా అవ్వాలి ఈసారి. అది అవుతేనే కదా ఇంకొక సినిమా వెళ్ళేది. ఇప్పుడు మీరు క్లియర్ గా చెప్పారు, ఇది అవ్వకపోతే నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటా. అయితేనే కదా మళ్ళీ ఇంకొకటి తీస్తారు, ఇంకొక 100 members కి వర్క్ దొరుకుతుంది. సో అన్ని విధాల బ్లాక్ బస్టర్ అవ్వాలి మూవీ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.